న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గూడూరు నియోజకవర్గం కోట మండలంలో జరిగిన సామాజిక సాధికారక బస్సు యాత్రకు విశేష స్పందన. బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో 20,000 మందితో జరుగుతున్న రా కదలిరా బహిరంగ సభ. చంద్రబాబు నాయుడుని చర్చకి రమ్మంటావా అని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు నియోజకవర్గం కోట మండలంలో జరిగిన సామాజిక సాధికారిక బస్సు యాత్రకు విశేష స్పందన లభించింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించడానికి ఈ బస్సు యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం కోట మండలంలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రకు జిల్లా నలుమూలల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, బీదమస్తాన్రావు, జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, మంత్రి నారాయణస్వామి, ఎమ్మెల్సీ మేరిగా మురళి తదితరులు పాల్గొని జగన్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎలాంటి లబ్ధి చేకూర్చిందో వివరించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో కాతూరులో జరుగుతున్న రా కదిలిరా బహిరంగ సభకు నిడదవోలు నుండి బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో 20,000 మందితో జరుగుతున్న బహిరంగ సభకు తరలి వెళ్లిన టీడీపీ జనసేన మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మాట్లాడారు. జనసేన తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా కార్యక్రమం. ఈరోజు మన రాజమండ్రి నందు జరుగుతూ ఉంది. రాజమండ్రిలో కాతేరు ప్రాంతంలో జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మన నిడదవోలు నుంచి విశేషంగా సుమారు 20,000 మందితో మనం అందరం నియోజకవర్గాల నుంచి వెళ్తా ఉన్నామంటే అందరికీ వణుకు పుడతా ఉంది. తప్పకుండా ఈ రా కదలిరా కార్యక్రమం ద్వారా మరొక్కసారి ఈ ఆంధ్ర రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం చరిత్ర సృష్టించబోతుంది. మళ్ళీ రాబోయే రోజుల్లో ఒక రామ రాజ్యాన్ని కల్పించేటటువంటి విధంగా ఓ ప్రక్కన సంక్షేమం, మరో ప్రక్కన అభివృద్ధి, మరో ప్రక్కన సేవా కార్యక్రమాలు అన్నీ కూడా జరిగేటటువంటి విధంగా భవిష్యత్తులో ఉండబోతా ఉందని చెప్పి తెలియజేస్తూ, విశేషంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి నిడదవోలు నియోజకవర్గ ప్రజానికం అందరికీ, యువత అందరికీ, మహిళలందరికీ, తెలుగుదేశం జనసేన కార్యకర్తలు, నాయకులు, పెద్దలందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదం తెలియజేసుకుంటాం. మన తెలుగుదేశం జనసేన కార్యకర్తలు, నాయకులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు రా కదిలిరా ప్రోగ్రాం మన పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో కాతేరులో జరుగుతున్న సందర్భంలో మనం అందరం మన ఉమ్మడి ప్రణాళిక ప్రకారం అందరూ కలిపి బయలుదేరి వెళ్తున్నాం. దీన్ని సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. స్పందనలో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందనకు వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశ గడువులోగా పరిష్కరించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి స్పందన కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్ స్పందన హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, కలెక్టరేట్ పరిపాలనా అధికారి జి శ్రీనివాసరావులతో కలిసి ప్రజల నుండి విజ్ఞాపనలను స్వీకరించి ఆయా శాఖల ద్వారా నిర్దిష్ట గడువులో పరిష్కారానికి అధికారులకు ఆదేశాలిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం లక్ష్యంగా అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు కింద ఇళ్ల మంజూరు, రెవెన్యూ సేవలు, సర్వే, పెన్షన్, బీమా తదితరాలపై అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడారు.
మీడియా కోసం చిన్న బాబురామ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పేదలకు ఇవ్వాల్సిన 1,80,000 నిధులను తక్షణమే విడుదల చేయాలని బీజేపీ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ వేగి భద్రం లబ్ధిదారుడు పోలిమేర గంగాధర్ పేర్కొన్నారు. జగ్గంపేట మండలం మామిడాడ గ్రామంలో 60 మందికి కేంద్ర ప్రభుత్వం 1.80 రూపాయల నిధులు 3 సంవత్సరాల కింద విడుదల చేసినా లబ్ధిదారులకు చేరలేదని బీజేపీ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ వేగి భద్రం లబ్ధిదారుడు పోలిమేర గంగాధర్ పేర్కొన్నారు. సోమవారం కాకినాడ ధర్మా చౌక్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టి అనంతరం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిధులు మంజూరు చేసినప్పటికీ అధికారులు లబ్ధిదారులకు డబ్బులు చెల్లించలేదన్నారు. దీనివల్ల ఇల్లు కట్టుకున్న లబ్ధిదారులు అప్పులతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 48 గంటలలో సమస్యలు పరిష్కరించకపోతే జగ్గంపేట జాతీయ రహదారిపై లబ్ధిదారులతో నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. నమస్తే, నా పేరు వేగిభద్రం, బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ని. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నరేంద్ర మోడీ గారు పేదలు ఎవరైతే ఉన్నారో సొంత ఇంటి కళ నెరవేర్చడం కోసం 1,80,000 చొప్పున 25 లక్షల ఇల్లుకి డబ్బులు ఇచ్చేసి నరేంద్ర మోడీ గారు సుమారు 3 సంవత్సరాలు అవుతుంది. ఈ రాష్ట్రంలో పేదోడు అక్కడ ఇల్లు కట్టుకున్న కనీసం ఇంటికి ఒక సిమెంట్ బస్తా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. నరేంద్ర మోడీ గారు 3 సంవత్సరాల క్రితమే ఇంటికి 1,80,000 చొప్పున 25 లక్షల ఇల్లు ఈ దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వకపోయినా ఆంధ్రప్రదేశ్లో ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోవడం కోసం 1,80,000 ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి కూడా ఒక్క సిమెంట్ బస్తా కూడా ఇవ్వలేదు. వీళ్ళందరూ కూడా మేము జగ్గంపేట నియోజకవర్గం మామిడాడ గ్రామం నుంచి వచ్చామని లబ్ధిదారులందరూ కూడా అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కట్టుకోమంటేనే వీళ్ళందరూ ఇల్లు కట్టుకున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి కూడా ఒక లబ్ధిదారుని కూడా గుర్తించడం కానీ ఒక సిమెంట్ బస్తా ఇవ్వడం కానీ ఇవ్వలేదు. కాబట్టి మోడీ గారు ఇచ్చినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో ఇచ్చినటువంటి 1,80,000 చొప్పున ప్రతి లబ్ధిదారుడికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున మేము చేయాల్సినటువంటి విప్లవం ఖచ్చితంగా చేసి తీరుతాము. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం. ఎవరైతే ఈ రాష్ట్రంలో లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము రోడ్డు మీద తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం. 48 గంటల్లో కనుక ఈ లబ్ధిదారులకి డబ్బులు రాకపోతే మోడీ గారు ఇచ్చినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో 1,80,000 రూపాయలు రాకపోతే 48 గంటల్లో వీళ్ళకి డబ్బులు రాకపోతే మేము నేషనల్ హైవే మీద కూర్చొని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మన నిరసన తెలియజేస్తామని భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. జగ్గంపేట మండలం మామిడాడండి మాది. మాకు 2 సంవత్సరాల నుంచి మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాం. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే మీకు ఇల్లు ఇస్తున్నాం, కట్టేసుకోండి పునాదులు కట్టేసుకోండి వచ్చేస్తాయని ఊరు. ఆ తర్వాత ఆయన మాటనే అలాగా కట్టేసుకున్నాం. ఈసారి కట్టేసుకున్న తర్వాత జేఈ గారి దగ్గరికి హౌసింగ్ వాళ్ళ దగ్గరికి అందరి దగ్గరికి తిరుగుతాను ఉన్నాం. ఎమ్మెల్యే గారి దగ్గరికి అలా తిరుగుతాను ఉన్నాం. మీరు లిస్ట్ ఇవ్వండి అన్నారు. మా అన్ని ఐడెంటిఫికేషన్ మొత్తం ఇచ్చాం. కానీ మాకు ఇయ్యాలట కూడా ₹1 రాలేదు, ఒక బస్తా సిమెంట్ కూడా ఇవ్వలేదు. అడుగుతుంటే ఇదేదో కూడా అంటున్నారు, నాన్న కూడా అంటున్నారు. మాకేమీ తెలదు, పల్లెటూరు కాబట్టి మాకేం తెలదు. కాబట్టి మా ఎమ్మెల్యే గారి దగ్గర అడిగేవాడు. ఆయన ఏమనేవారు అంటే అయిపోతారా 10 రోజులు అయిపోతుంది, 20 రోజులు అయిపోతుంది, నెల అయిపోతుంది అనేవారు. కానీ ఇయ్యాలట కూడా ఎవరికి ₹1 రాలేదు. అప్పులు చేసి అప్పులు పాలైపోయి ఏదో ఇల్లు కట్టుకొని ఉన్నాం. కనీసం ఒక్కొక్క పేరు వచ్చి మాకు ఆ డబ్బులు వస్తే కనుక ఈ ఆర్థిక ఇబ్బందులు కష్టాల నుంచి కొట్టిస్తామని మేము కోరుతున్నాం. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు చెల్లించాలని ఏపీ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ కాకినాడ డిస్ట్రిక్ట్ గౌరవ అధ్యక్షులు జి అప్పారావు, సెక్రటరీ కేపీ జగదీశ్వరరావు, ఆచంట రామనాయుడు పేర్కొన్నారు. 11వ పీఆర్సీలో తగిన అడిషనల్ క్వాంటర్ను యథావిధంగా పునరుద్ధరించాలని ఏపీ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ కాకినాడ డిస్ట్రిక్ట్ గౌరవ అధ్యక్షులు జి అప్పారావు, సెక్రటరీ కేపీ జగదీశ్వరరావు, ఆచంట రామనాయుడు పేర్కొన్నారు. సోమవారం కాకినాడ ధర్మా చౌక్ వద్ద స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ కాకినాడ
కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి పెన్షనర్ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర సంఘ పిలుపు మేరకు ఈరోజు కాకినాడ జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినటువంటి కాకినాడలో ఈరోజు ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేసేది ఏమిటంటే, ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా పెన్షనర్స్కి రావాల్సినటువంటి రాయితీలు రావడం లేదు. అట్లాగే ఉన్నటువంటి రాయితీలను తీసేస్తున్నారు. అంటే 1/7/2018 నుంచి రావాల్సినటువంటి పిఆర్సీ బకాయిలు కానీ డిఏ బకాయిలు కానీ ఈ రోజు వరకు రాలా. అవి వెంటనే చెల్లించాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే హెల్త్ కార్డులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. 20 సంవత్సరాల నుంచి ఈ హెల్త్ కార్డుల సిస్టమ్ కొనసాగుతుంది. కానీ అప్పుడు ఉన్నటువంటి పరిమితి 2 లక్షలే ఇప్పటి వరకు కూడా ఉంది. హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటే కనీసం 5 లక్షలు అవుతుంది. కాబట్టి మేము ఈరోజు 2 లక్షల నుంచి 5 లక్షలకు పరిమితి పెంచాలని కూడా కోరుకుంటున్నాం. అట్లాగే అనేకమైనటువంటి డిమాండ్లు పెండింగ్లో ఉన్నాయి. పెన్షన్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ మీకు రాయితీని 60 సంవత్సరాలు దాటిన వారికి ఉన్నటువంటి రాయితీని ప్రయాణాల్లో తొలగించారు. అది వెంటనే పునరుద్ధరించాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఇట్లా అనేకమైనటువంటి సమస్యల్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, వెంటనే పరిష్కరించాలని. కాకినాడ జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ ఆనరీ సెక్రటరీ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను నేను. మాకు రావాల్సినటువంటి రాయితీలు అన్నీ కూడా ఇస్తామని చెప్తున్నారు, కానీ ఇంతవరకు ఇవ్వట్లేదు. అందు గురించి మేము ఒకసారి రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి మాకు వచ్చింది. గత ప్రభుత్వం మాకు ఇచ్చిన జీవోలని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎడిషనల్ క్వాంటమ్ అనేది తగ్గించారు. అది మాకు పూర్తిగా ఇవ్వాలని, అదేవిధంగా ఫిట్మెంట్ కూడా మాకు తగ్గించి పిఆర్సీ 11వ పిఆర్సీ ఇచ్చారు. ఆ పిఆర్సీలో మాకు ఇచ్చినటువంటి ఫిట్మెంట్ని రికవరీ చేయకుండా ఉంచారు. కానీ మాకు అది చాలా తగ్గించేశారు. దానివల్ల మాకు చాలా తక్కువ వచ్చాయి. ఎప్పటికప్పుడు మా పెన్షనర్స్కి రావాల్సిన రాయితీలు కానీ పెన్షనర్స్ కానీ అన్నీ కూడా ఏరియాస్ ఎప్పటికప్పుడు ఇస్తే మాకు మందుల కాటికి హాస్పిటల్కి ఉపయోగపడతాయి. ఈ ముసలి కాలంలో మాకు గవర్నమెంట్ తప్ప వేరే ఆదుకున్నా కూడా మాకు లేరు. అందు గురించి గవర్నమెంట్ దీంట్లో శ్రద్ధ తీసి ఈ ముసలి వయసులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీ ద్వారా సరైనటువంటి సమాధానం ఇస్తారని, హెల్ప్ చేస్తారని మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నారు. కాకినాడలో జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన తీసుకునే విధంగా అనుమతులు ఇవ్వాలని వామపక్ష ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. భగవాన్ మహావీర్ శ్రీ తోట గోపాలకృష్ణ ఉద్యానవనానికి మార్చిన ధర్నా చౌక్ పార్కుల ఉల్లంఘనలపై సుప్రీంకోర్టు నిబంధనలకు పూర్తి విరుద్ధమని, ప్రత్యేక స్థలం కేటాయించకుండా భారీ ట్రాఫిక్ రోడ్డు మీద ధర్నా చౌక్ నిర్వహించడం తగదని, ప్రాణరక్షణ కరువైన చోట సీసీ కెమెరాలు, పోలీస్ అవుట్ పోస్ట్, సబార్డినేట్ అధికారి పర్యవేక్షణ, ధర్నా షెల్టర్ నిర్మాణం లేకుండా రోడ్ల మీద కొనసాగిస్తున్న వైఖరి సరికాదని సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం కాకినాడ ధర్నా చౌక్ వద్ద 4వ రోజు నిరాహార దీక్షను రమణరాజు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ధర్నాస్థలి అసౌకర్యాలపై 2 ఏళ్ల కాలంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ప్రజలకు దూరం అవ్వడం వల్ల మరి ప్రజాస్వామ్య పరిరక్షణ అనేటువంటిది కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద జరగడం లేదనేటువంటిది భావిస్తూ 4 రోజులుగా ఆహారం స్వీకరించకుండా త్రాగునీరు తీసుకుంటూ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి శిబిరం ద్వారాగా ఈ రోజున అఖిలపక్ష బృందం జిల్లా కలెక్టరేట్ గ్రీవెన్స్లో కలెక్టర్ కృతిక్ శుక్లా గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం ద్వారాగా ఆమెను ప్రధానంగా కోరుతున్నటువంటి విషయం ఏంటంటే, ఈ ధర్నాస్థలిలో ఉన్నటువంటి అభ్యంతరాల గురించి ఒక మీటింగ్ మీరు ఏర్పాటు చేస్తే మా అభ్యంతరాలు మీకు తెలియజేస్తాం. వాటిని బట్టి మీరు ఎస్పీ గారు కలిసి ఉమ్మడిగా సమన్వయమై తగు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నారు. మరి ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం చేపట్టకపోతే హైకోర్టు గడప ఎక్కాల్సినటువంటి పరిస్థితులు తప్పనిసరి అవుతుందనేటువంటి విషయాన్ని నిరాహార దీక్ష శిబిరం నుండి తెలియజేసుకుంటున్నాం. దూసర్లపూడి రమణరాజు గారు ఏదైతే 4 రోజులుగా దీక్ష చేస్తున్నారో అది ప్రజల కోసం, ప్రతిపక్షాల కోసం, ప్రజా సంఘాల కోసం ఆయన ఈ యొక్క దీక్షని నిరాహార దీక్ష చేస్తున్నారు. అది నిరవధిక ఆమరణ నిరాహార దీక్ష అని చెప్పి ప్రకటించడం జరిగింది. 4 రోజులుగా ఆయన దీక్ష చేస్తున్నారు. ఇది ప్రజలందరికీ సంబంధించిన సమస్య కాబట్టి ప్రతిపక్షాలు కూడా ఆయన వెనకాల ఉన్నాయి. అయినప్పటికీ కూడా 4 రోజులుగా కూడా మేము అధికారులకు తెలియజేస్తున్నాం, పేపర్లో సమాచారం వస్తుంది. అయినప్పటికీ కూడా అధికారులుగా ఏ ఒక్కరూ కూడా ఇంతవరకు కూడా ఆయన దీక్ష మీద స్పందించలేదు.
ఇది విచారించవలసిన విషయం, చాలా విచారకరమైన విషయం. ఏంటంటే ఒక మనిషి 4 రోజులు ఆహారం లేకుండా దీక్ష చేస్తున్నాడు అంటే అధికారులకు అది పట్టదా? అధికారులు దాన్ని ఆలోచించక్కర్లేదా? కనీసం ఆయనకి వైద్య పరీక్షలు చేయించవసరం లేదా? అతనికి హామీ ఇవ్వాలి. ఏంటంటే ఆయన కోరే హామీ ఏంటంటే ఆయన సొంతం కాదు, ప్రజలకి ప్రతిపక్షాలకు సంబంధించింది కాబట్టి, ప్రతిపక్షాలన్నీ ఆయన వెనకాల ఉన్నాయి కాబట్టి ఆయన కోరుతున్నటువంటి ఏదైతే న్యాయబద్ధమైనటువంటి కోరిక ఉందో దానికి ప్రభుత్వం స్పందించాలి, అధికారులు స్పందించాలి. ముఖ్యంగా కలెక్టర్ గారు స్పందించాలి. ఎస్పీ గారితో మాట్లాడటం జరిగింది. అది కూడా ఇప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడదామంటే ఆమె దొరకట్లేదు. ఈరోజు కలెక్టర్ గారు గ్రీవెన్స్ కాబట్టి గ్రీవెన్స్లో అయినా సరే ఆమె స్పందించి ఆయన నిరాహార దీక్ష ఏదైతే ఉందో దాని మీద ఆమె స్పందించి ఒక ప్రకటన చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా అర్జెంటుగా ఆయనకి వైద్య పరీక్షలు చేయించి ఆయనకు కావాల్సినటువంటి ఏదైతే వైద్యం అందించాలో అది కూడా చేయాలని చెప్పి కూడా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాను. నా పేరు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు. కాకినాడ పోర్ట్ ఏరియాలో విద్యుత్ లోడ్ పెరగడంతో దుమ్ములపేటలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మించాలని ప్రతిపాదన చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. దుమ్ములపేటలో సబ్స్టేషన్ నిర్మాణానికి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అప్పలరాజు ఆధ్వర్యంలో తీర్మానం చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన స్వగ్రామంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల అవసరాల నిమిత్తం అర్బన్ ఏరియాలో ప్రైవేటు భూములు సేకరిస్తే 1:4 నిష్పత్తిలో మున్సిపల్ బాండ్లు ఇవ్వాలని టీడీపీ ప్రభుత్వం జీవో ఇవ్వడం జరిగిందన్నారు. దాని ప్రకారమే దుమ్ములపేటలో 4.87 ఎకరాల భూమిని సేకరించి 1:4 నిష్పత్తిలో మున్సిపల్ బాండ్లు మంజూరు చేశామన్నారు. బాండ్లు ఇచ్చే ప్రక్రియలో మున్సిపాలిటీకి ₹1 ఖర్చు లేదని పేర్కొన్నారు. ప్రభుత్వానికి బీపీఎస్కి ఎలాంటి నష్టం లేదని పేర్కొన్నారు. 4.87 ఎకరాల భూమికి 251 కోట్ల బాండ్లు ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చేసిన ఆరోపణ అసత్యమని తెలిపారు. సబ్స్టేషన్ కట్టడానికి, సబ్స్టేషన్ అంటే రెగ్యులర్ సబ్స్టేషన్ కాదు, 130 to 133 kVA సబ్స్టేషన్ అంటే సుమారు 5 ఎకరాలు కావాలి. ఆ సబ్స్టేషన్ కట్టడానికి గతంలో కలెక్టర్ గారి సమక్షంలో రాజకీయ పార్టీలు అందరూ కూడా జిల్లా పరిషత్లో మీటింగ్ తీసుకున్నాం. ఆ మీటింగ్లో కాకినాడ గురించి ఉన్న సమస్యల గురించి తెలుసుకుంటే ఆ వచ్చిన సమస్యల్లో ప్రధానమైన సమస్య ఏదైతే బీచ్ రోడ్లో పోర్ట్ ల్యాండ్లో గొడవలన్నీ కట్టి సార్టెక్లని ఇతరత్ర మిషనరీ చాలా వేశారు. వాళ్ళకి అక్కడ పవర్ సప్లై చేయడానికి ఇబ్బంది అవుతుంది, సబ్స్టేషన్ కట్టడానికి ఇబ్బంది ఉంది, స్థలం లేదంటే ఆ రోజు తీర్మానం చేసాం. ఇన్ఛార్జ్ మంత్రి గారు సిద్దిరి అప్పలరాజు గారి సమక్షంలో జరిగిన మీటింగ్, ప్రతి నియోజకవర్గానికి మీటింగ్ జరిగింది ఆ రోజు. అప్పుడు అంటే సుమారు నాకు తెలుసు ఒక 9 months 10 months బ్యాక్ అన్ని నియోజకవర్గాలు కూడా ఇన్ఛార్జ్ మంత్రి గారి సమక్షంలో ప్రతి శనివారం ఒక్కొక్క నియోజకవర్గాన్ని మీటింగ్ పెట్టి సమస్యలు తెలుసుకుంటే అందులో వచ్చిన సమస్య ఎలక్ట్రిసిటీకి సంబంధించి జగన్నాథపురంలో సబ్స్టేషన్ కావాలి, అదేవిధంగా ఇక్కడ పోర్ట్ ఏరియాలో సబ్స్టేషన్ కావాలని, పోర్ట్ ఏరియాలో పెద్ద సబ్స్టేషన్ కావాలని అడిగితే దాని మీద చర్యలు తీసుకోవడం మొదలుపెట్టాం. చర్యలు తీసుకునే మొదటి ప్రక్రియలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు పోర్ట్కి కూడా పోర్ట్ ల్యాండ్ ఇస్తారేమో లెటర్ రాస్తే పోర్ట్ వాళ్ళు మా దగ్గర ల్యాండ్ లేదు మేము ఇవ్వమని చెప్తారు. ఎక్కడుంది ల్యాండ్? 116 ఎకరాలు 110 ఎకరాలు 20 కోట్లు ఇస్తావు కదా. ల్యాండ్ లేదని ఇస్తే అప్పుడు ప్రైవేట్ పార్టీలు ఎవరన్నా గవర్నమెంట్ స్థలం ఉందేమో ఎంక్వైరీ చేస్తే ఎక్కడా గవర్నమెంట్ స్థలం లేదు. ఎక్కడా గవర్నమెంట్ స్థలం లేకపోతే ప్రైవేట్ పార్టీలు ఎవరన్నా ముందుకు వస్తారేమో అని పబ్లిష్ చేసాం. పబ్లిష్ చేస్తే ఆ పబ్లిష్లో ఎవరైతే ఈ కంపెనీ పీవీఆర్ ఇండస్ట్రీస్ కంపెనీ ఉందో మా భూమి కోర్టు దగ్గరలో ఉందని ముందుకు రావడంతో 5 ఎకరాలు 4 ఎకరాల చిల్లర తీసుకోవడం జరిగింది. ఇతరుకు విషయం తెలీదు. 250 కోట్లు బాండ్ ఇస్తారు, 250 కోట్లు బాండ్ ఇస్తారు అంటాడు. 1:4 బాండ్లు ఇవ్వమని చెప్పేసి తీర్మానం చేసిందే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో. ప్రభుత్వ అవసరాల నిమిత్తం ప్రభుత్వ స్థలాలు లేకపోతే ఆత్మకూరు నల్లకాల గ్రామం వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. దిగిన శివస్వాములు రుద్రకోడూరు గుడికి వెళ్లేందుకు ఒక్కొక్క శివస్వామికి టికెట్ ₹200 ఫారెస్ట్ అధికారులు నిర్ణయించడంతో వెనుతిరిగి వచ్చి రోడ్డుపై నిరసన ధర్నా నిర్వహించారు. గుడికి వెళ్లేందుకు ఒక్కొక్క స్వామి ₹200 చెల్లించాలని ఫారెస్ట్ అధికారులు ధర నిర్ణయించడంపై శివస్వాములు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదే కొత్తగా పెట్టి రాష్ట్ర ప్రభుత్వం జీడీ గిట్టుబాటు ధర ఎందుకు ప్రకటించడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని వామపక్ష నాయకులు సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి వంకల మాధవరావు, లిబరేషన్ పార్టీ సీనియర్ నాయకులు మద్దిల మల్లేశ్వరరావు డిమాండ్ చేశారు. పలాసలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జీడి రైతులు గిట్టుబాటు ధర కోసం గత సంవత్సర కాలంగా పోరాటం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని వారు ప్రశ్నించారు. అదేవిధంగా టీడీపీ జీడికి గిట్టుబాటు ధరపై తన వైఖరిని స్పష్టం చేయాలని వారు కోరారు. ప్రతిరోజు వైసీపీ టీడీపీ ఒకరిపై ఒకరు దూషించుకుంటున్నారు, కానీ జీడి పంటకు గిట్టుబాటు ధరపై ఎందుకు మాట్లాడడం లేదని వారు ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీడికి సంబంధించి గిట్టుబాటు ధర ఎందుకు ప్రకటించడం లేదో ప్రజలకు సమాధానాలు చెప్పాలని చెప్పి ఇవాళ వామపక్షాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అభివృద్ధి కోసం రోజు ఇవాళ ప్రకటిస్తున్న అధికార పార్టీ ఉద్దానం జీడికి సంబంధించి జీవన జీడికి సంబంధించి ఏమి కూడా మాట్లాడడం లేదు, మౌనంగా వహిస్తుంది. ఇది సరైనది కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన సంతకాల ముఖ్యమంత్రి గారు వచ్చేటప్పుడు సంతకాల శాఖ నుంచి జీడి రైతులంతా కూడా ఇచ్చేటప్పుడు మేమంతా చర్చించి మేము పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది స్వయంగా ముఖ్యమంత్రి గారు. కానీ ఇంతవరకు దానికి సంబంధించి అతిగతి లేదు. అసలు ఏమైందా హామీ అనేది కూడా ఇంతవరకు తెలిసే పరిస్థితి కూడా ఇవాళ లేదు. అంతేకాదు రెండో వైపున తెలుగుదేశం పెద్ద ఎత్తున మేము అంటే టీడీపీ వైసీపీ నిరంతరం దూషించుకోండి, కానీ జీడి మీద మాత్రం ఏమీ మాట్లాడటం లేదు. జీడి మీద కూడా స్పష్టమైన వైఖరి అనేది తెలియజేయడం లేదు. అందుకోసం టీడీపీ కూడా జీడి గిట్టుబాటు ధర పైన స్పష్టమైన వైఖరి తెలియజేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అభివృద్ధి కోసం మాట్లాడతాం. ఈరోజు అధికార ప్రతిపక్ష వ్యక్తులు ఈవేళ ఉద్దానానికి జీవనాడి జీడి లేకపోతే ఈవేళ ఈ ఉద్దానం కానీ పలాస కానీ అభివృద్ధి లేదు. ఎందుకనంటే జీడి అభివృద్ధి చెందడం ద్వారానే ఈవేళ వేలాది పరిశ్రమలు ఉన్నాయి. ఆ పరిశ్రమలో వేలాది మంది కార్మికులు ఉన్నారు. ఉపాధి దొరుకుతుంది కాబట్టి ఈవేళ పలాస అనేది అభివృద్ధి. ఈవేళ జీడి లేకుండా పలాస అని మనం చూడలేము. అభివృద్ధి అంటే జీడి అభివృద్ధి చెందితేనే పలాస అభివృద్ధి చెందుతుంది. అందుకోసం జీడికి గిట్టుబాటు ధర ఇవ్వాలి అని చెప్పి వామపక్షాల తరఫున మేము డిమాండ్ చేస్తాం. గత సంవత్సర కాలంగా జీడి రైతు సంఘం తరఫున రైతులంతా కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేసినారు. ఈ పోరాటాలు చేసేటప్పుడు మేము పరిష్కరిస్తామని చెప్పి స్వయంగా మంత్రి గారు కూడా హోదా సమావేశం పెట్టి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ కూడా ఏది కూడా ఎక్కడ అతిగతి లేకుండా పోయింది. అందుకోసం జీడికి గిట్టుబాటు ధర ఇవ్వాలా. 80 కేజీల బస్తాకు 16,000 రూపాయలు చెల్లించాలి. కేరళ తరహాలో జీడి బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి మేమంతా వామపక్షాల తరపున డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రైతాంగాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాల భవిష్యత్తులో చేస్తామని చెప్పి హెచ్చరిస్తారు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడిని చర్చికి రమ్మంటావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ మద్యం కేసులో 2 సంవత్సరాలు మా నాయకుడు చంద్రబాబు నాయుడు కాళ్లు పట్టుకున్నావని, అలాగే నారాయణ గారి సహాయం కోసం ఎదురు చూసామని సోమిరెడ్డి అన్నారు. సర్వేపల్లిలో నిన్ను గాని 3వ గెలిపిస్తే సర్వేపల్లి నియోజకవర్గాన్ని అమ్మేస్తామని సోమిరెడ్డి ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరే చేరికలు 100% నిజమని, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరూ చేరడం లేదని సోమిరెడ్డి అన్నారు. రైతులకి గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో జరిగే సాధారణ ఎన్నికల్లో సర్వేపల్లిలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుందని మాజీ మంత్రి చంద్రమోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు చర్చికి రావాలి. 2 ఏళ్ళు కల్తీ మద్యం కేసులో ఇరుక్కొని మా నాయకుడు చంద్రబాబు నాయుడు కార్డు పట్టుకున్నాడు, నారాయణ గారి కార్డు పట్టుకున్నాడు. ఫస్ట్ 2 ఇయర్స్ నువ్వు రాత్రి 10 అయితే నువ్వు ఎక్కడున్నావు? నారాయణ గారి ఆఫీసులో
ఓఎస్డీ పెన్షన్ దగ్గర కూర్చొని నీ బతుకది. నువ్వు వచ్చి చంద్రబాబుని రమ్మంటావా? అయ్యా నాయన ఆయన అంట 10,000 ఓట్లు కూడా నాకు రావంట. నీకెందుకు అంత టెన్షను? నువ్వు ధైర్యంగా మనిషి పక్క అయిపోతున్నావు, డెస్పరేట్ మూడ్లోకి వెళ్ళిపోతున్నావు అని జనం చూసుకుంటారు. ఇప్పుడు పరిస్థితి ఏంది? జనం నాకు ఫైనల్గా అందరికీ తెలుసు జైలు జీవితం నీకు. నువ్వు కల్తీ మధ్యలో తప్పించుకోగలవా? నకిలీ పత్రాలు నేను పెట్టిన కేసులో తప్పించుకోగలవా? తప్పించుకోలేవు. కంపల్సరీ నువ్వు జైలుకి పోవాల్సిందే. ఇంకోటి ఏంటంటే జనానికి ఇప్పటికే అర్థమైపోయింది, 3వసారి పొరపాటున సర్వేపల్లిలో కాకాని గెలిస్తే సర్వేపల్లి అమ్మేస్తాడు, గ్యారంటీగా అమ్మేస్తాడు. అది ఆఖరికి కొంచెం కాబట్టి కొంచెం సిగ్గు శరమ ఉండాలా ఒక రాజకీయ నాయకుడికి. ఇప్పుడు తమాషా ఏంటంటే వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరుతున్నారు, కానీ కాకాని గోదేడి దగ్గర వైసీపీ వాళ్ళే వైసీపీలో చేరుతున్నారు. మాకు వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరిస్తే పక్క రోజు అయినా వైసీపీ వాళ్ళని వైసీపీలో చేర్చుకుంటాడు. ఆ ముతుకుల్లో సబ్మిట్ 5,000 కుటుంబాలు చేరిపినాడు. నిన్న కృష్ణపట్నంలో 200 కుటుంబాలు. బట్ పేర్లు రాసే దిక్కు లేదు. నిన్న మేము రామదాస్ కంట్రీగా నాయుడుపాలెంలో 50 కుటుంబాలు చేరితే మీడియా ముందు పేర్లు అనౌన్స్ చేశాం. నువ్వు అనౌన్స్ చేయి పేర్లు. అది ఫైనల్గా నేను అనేది ఏంటంటే, నీకు దేనికి ఓట్లు వేయాలా చెప్పు. నువ్వు మంత్రి అయినావు, నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావు, వైసీపీ అధికారంలోకి వచ్చింది, ఓట్ల గురించి మాట్లాడావు. 2019 ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పుట్టి 12,000 అమ్మారు రైతులు. 20లో కరోనా సమయంలో 7,000 అమ్ముకున్నారు. అప్పుడు కూడా కలెక్షన్ చేసావు రైతుల దగ్గర. 7,000, 8,000 పుట్టి 21, 22లో 13,000 అమ్ముకున్నారు. ఇప్పుడు దేశంలో ఆహార కొరత వచ్చి కొంచెం రేటు పెరిగింది. నీ వల్ల ఏం తెల్లారింది? పక్కన తెలంగాణలో 1,60,00,000 టన్నులు ఒక సంవత్సరం. ఇవాళ పలు చోట్ల వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ఇచ్చిన మాట తప్పకుండా స్త్రీల జీవితాల్లో భరోసా నింపిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతృత్వాన నడుస్తున్న ప్రభుత్వం అని పునర్ఘటించారు. నగరపాలక సంస్థ పరిధిలోని బలగ ప్రధాన మంచినీటి సరఫరా కేంద్రం వద్ద 4 కోట్లతో నిర్మించిన 5 MLD ఇన్ఫిల్ట్రేషన్ గ్యాలరీ, కలెక్షన్ వెల్, పంప్ హౌస్, వాటర్ వర్క్స్ అభివృద్ధి పనులు రెవెన్యూ శాఖ మంత్రులు ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. అనంతరం నగరపాలక సంస్థ పరిధిలో బలగ వద్ద ఏర్పాటు చేసిన సభలో, అలానే గార ఎంపీడీఓ కార్యాలయం ప్రాంగణాన ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఈ 2 చోట్ల ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత పంపిణీ కార్యక్రమానికి మంత్రి ధర్మాన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పాలకొండ రోడ్లో 2 వైపులు ఉన్నటువంటివి, ఇక్కడ వరకు గుడివీధి వరకు, ఇక్కడ ఆదివరపేట, ఈ ప్రాంతాలన్నింటికి ఎక్కడెక్కడైతే త్రాగేందుకు నీరు సఫిషియెంట్గా అందడం లేదో అవన్నిటికీ అవసరమైన నీరు ఇవ్వాలని ఇక్కడ 4 కోట్లు ఖర్చు పెట్టి, ఇవన్నీ తీరక వారు సంపాదన చేస్తున్నటువంటి మొత్తం చాలక ఒక రకమైనటువంటి అశాంతి ఉండేది ఇళ్లలో. మీరు బాగా మైండ్ పెట్టి ఆలోచించండి, పట్టణాల్లో ఉన్న వాళ్ళు కనుక తెలిస్తే. అశాంతి అంటే ఏంటంటే కోడలికి అత్తకి చిన్న మనస్పర్ధలు, కోడలికి మామకి, తండ్రికి కొడుక్కి, మనవడికి తాతకి ఏదో ఒక రకమైన అసంతృప్తి ఉండేది. నాకు పట్టించుకోలేదు, నాకు ఈ పండుగకి మంచి బట్టలు కొనలేదు, నా అవసరాలకి మందులు ఇవ్వలేదు, ఏంటి ఎక్కడికో ఇల్లు 4 రోజులు వెళ్ళొద్దామంటే ఈ కుటుంబం భారం అంతా మొయ్యలేకపోతుందని. మా లాంటి వాళ్ళ బ్రతుకులు ఇంతే అనుకుంటాను. స్వాతంత్రం వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. మా జీవన ప్రమాణాలు ఏమీ పెరగలేదు, మాకు ఒక గూడు ఏర్పడలేదు, పిల్లలు చదువుకుందామంటే చదువుకోవడానికి అవకాశం లేదు. ఇవన్నీ కలిసి ఒక ఆరోగ్యం బాగోలేకపోతే ఎప్పుడు చనిపోతాడా ఎదురు చూడడమే తప్ప బాగు చేయించుకునే మాకు స్తోమత లేదు, చేసే హాస్పిటల్ లేదు, మాకు పట్టించుకున్నాడు లేడు. ఇట్లా ఆవేదన చెందుతున్నటువంటి లక్షలాది కుటుంబాలకి ఇన్ని సంవత్సరాల తర్వాత
మనమైనా ఇలాంటి పనులన్నీ కూడా ప్రభుత్వాలతోటి ముడిపడి ఉంటాయి, ప్రతినిధులతో ముడిపడి ఉంటాయి. వాళ్ళు ఏమాత్రం శ్రద్ధ వహిస్తే జరిగాయి అన్నది చెప్పడం అవసరం కదా. మరి మీరు గెలిపించవలసిన వాళ్ళు, మీరు విషయాలన్నీ తెలిస్తే చైతన్యంగా ఒక నిర్ణయం తీసుకుంటారన్నది ఉద్దేశం. మేము ఒక నిర్ణయం తీసుకున్నాము. ఈ 5 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చింది, పూర్తయిపోతుందని అక్కడే చెప్పాను మీకు. ఆ సమస్య పూర్తవుతుందని, ఈ నీరు మరింత నీరు అందుకోబోతున్నటువంటి ఇక్కడికి వచ్చినటువంటి సోదరి మనందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం నల్లకల గ్రామం ఆత్మకూరు నుండి నంద్యాల వెళ్లే ప్రధాన రహదారిపై శివస్వాములు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. నల్లమల అటవీ ప్రాంతం రుద్రకోడూరులో పురాతన కాలం నాటి శివుడి ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళ్లిన శివస్వాములను ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద సిబ్బంది అడ్డుకున్నారు. ఫారెస్ట్లోకి ప్రవేశించాలంటే ఒక్కొక్క శివస్వామి టికెట్ 200 నుంచి 300 రూపాయలు రుసుము చెల్లించి వెళ్లాలని ఫారెస్ట్ అధికారులు నిర్ణయించడంతో వెనుతిరిగి వచ్చి రోడ్డుపై నిరసన ధర్నా ఎప్పుడూ లేని విధంగా గుడికి వెళ్లేందుకు ఒక్కొక్క స్వామి 200 రూపాయలు చెల్లించాలని ఫారెస్టు అధికారులు హుకుం జారీ చేయడంపై శివస్వాములు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు పెట్టుకున్నారు, ఇట్లా పెట్టుకోమని వాళ్ళకైనా ఎంట్రీ ఫీజు 300 కట్టించుకుంటాం. మీది ఏదైనా 4 వీలర్ వస్తే వాళ్ళకు 300 కట్టాల్సిందే. అట్లా అనమాట. వాళ్ళు ఎంత మాట్లాడారు ఇప్పటికైతే. మన 2 వీలర్లు లేవట స్వామి, 2 వీలర్లు కానీ ఆటోలు కానీ. అదే కొత్తగా పెట్టి వాసులము ఆత్మకూరులో ఉన్నటువంటి ఈ రుద్రకోడూరులో వెలిసిన రుద్రకోటేశ్వర స్వామి దర్శనం కోసమని మేము వచ్చాము. శివస్వాములం అందరము. కొందరు 100 కిలోమీటర్ల దూరంలో నుండి వచ్చారు, కొందరు 150 కిలోమీటర్ల దూరం నుండి, కొందరు లోకల్ స్వాములు అందరూ కలిసి వచ్చాము ఇక్కడికి. మేము ఇక్కడికి వచ్చిన ఎడల ప్రతి ఆదివారము ప్రతి సోమవారము స్వాములు పంపించేవాళ్ళు. ఇవాళ మేము అంత దూరం వచ్చిన ఎడల ఏమంటున్నారంటే ఒక ప్రైవేట్ వెహికల్ AP07BW5189 అనే వెహికల్ పెట్టి ఒక స్వామికి 200 రూపాయలు అని చెబుతున్నారు. మేము అంత దూరం నుండి పెట్రోల్ పోసుకొని వచ్చేదాకే మాకు దగ్గర డబ్బులు లేవు సమంగా. మేము 200 పెట్టి ఎలా వెళ్ళాలా గుడికి దర్శనానికి? ఇదే మాట ఒక పేపర్లోనో ఒక టీవీలలోనో లేకపోతే ఒక ఏదో విధంగా చెప్తే మేము రాము. అబ్బో అక్కడ ఖర్చుతో కూడుకునే దర్శనము మన వల్ల కాదు అని మేము అక్కడే ఉండిపోతాము. ఇటువంటి స్వాములము ఎంతమంది స్వాములము భిక్ష టైం అయింది. మేము ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? మాకు రుద్రకోటేశ్వర గుడిలో అన్నదానం ఉంటుంది, ఒకటేసారి దర్శనం చేసుకొని వెళ్దామని వచ్చాము. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలా? దీనికి పరిష్కారం ఎవరు చూపిస్తారు? మాకి ఎవరు మాకి సరైన సమాధానం ఇవ్వడం లేదు, మా కొరకు స్పందించడం లేదు. డిఎఫ్ గారు స్విచ్ ఆఫ్ చేసినారు, ఫోన్ ఎత్తట్లేదు. మా స్వాములందరము దీనికి పరిష్కారం ఎవరు చూపిస్తారు చెప్పండి స్వామి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గూడూరు నియోజకవర్గం కోట మండలంలో జరిగిన సామాజిక సాధికారక బస్సు యాత్రకు విశేష స్పందన. బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో 20,000 మందితో జరుగుతున్న రా కదలిరా బహిరంగ సభ. చంద్రబాబు నాయుడుని చర్చకి రమ్మంటావా అని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.